కాలం కొలవబడకముందు, చరిత్రకు జ్ఞాపకం లేకముందు, సృష్టికి రూపం ఏర్పడకముందు, అక్కడ ఉన్నది ఒక్కటే నీరు, అంతులేని మహాసముద్రం, నిశ్శబ్దం విస్తృతి. హిందూ తత్వశాస్త్రంలో సృష్టి అగ్నితో కాదు, వెలుగుతో కాదు, సంరక్షణతో ప్రారంభమవుతుంది. ఆ సంరక్షణకు తొలి రూపం రాజుగా కాదు, యోధుడిగా కాదు, ఒక చేపగా అవతరిస్తుంది. ఇది మత్స్యావతారం కదా. ఒక యుగాంతంలో ప్రళయం అనివార్యంగా మారింది. విశ్వం మళ్ళీ ప్రారంభం కావడానికి సిద్ధమవుతోంది. సత్యం, నియమం, కర్తవ్యంతో జీవించేవే వ్యక్తి. ఒక చిన్న చేప కనిపించింది. ఆ చేప అతనితో మృదువుగా మాట్లాడింది. నన్ను రక్షించు అని అడిగింది. ఆదయే సృష్టి భవిష్యత్తును రక్షించబోతోందని అతనికి తెలియదు. తరువాతి రోజు ఆ చేప పాత్రకు సరిపోకుండా పెరిగింది. రాజు దాన్ని పెద్ద పాత్రలోకి మార్చాడు. తరువాత చెరువులోకి, తరువాత సరస్సులోకి, ప్రతిసారి ఆ చేప మరి